అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెంకటప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తాగునీటి సరఫరాను పునరుద్ధరించానని అన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు త్వరలో కార్యరూపం దాల్చనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27, 28, 29లో కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని కార్యకర్తలతో కలిసి విజయవంతం చేస్తామని అంటున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డా అయినటువంటి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఈ మినీ మహానాడును గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ప్రణాళిక రూపొందిస్తుంది. ఇందుకు గాను ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు రూపంలో మాక్ ట్రయల్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా కేంద్రంలో మినీ మహానాడు ఇవాళ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను స్వయంగా స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వివరాలు అంటే ఏ విధంగా ఈ మహానాడు ఏ విధంగా సక్సెస్ చేయబోతున్నారు, 29న జరగనున్నటువంటి మహానాడుకు ఏ విధమైనటువంటి జన సమీకరణ చేయబోతున్నారో అంశాలు మనతో షేర్ చేసుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ మహానాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. దీనికి సంబంధించి మీరు అంటే ఏ విధంగా స్థానికంగా ఉన్నటువంటి నేతలను కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ముందుగా వెళ్ళబోతున్నారు? ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో మొట్టమొదటిసారిగా ఈ మినీ మహానాడు జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా కార్యకర్తలు దాదాపు ఒక 5,000 మందితో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఎవరిని మేము కనీసం ఇన్వైట్ చేసింది కానీ లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, నందమూరి తారక రామారావు మీద అభిమానంతో, అలాగే మా నారా లోకేష్ గారు కార్యకర్తలకు ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి మినీ మహానాడులో పాల్గొంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత జిల్లా మహానాడు, మా పార్లమెంట్ జిల్లా మహానాడు 22వ తేదీన ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. అది జరిగిన తర్వాత అక్కడ తీర్మానాలు, మా జిల్లాకు సంబంధించిన తీర్మానాలు, అలాగే అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన తీర్మానాలు ప్రవేశపెడతాం. ఇవన్నీ తీసుకెళ్లి ఈ నెల 27, 28, 29 మీరు అన్నట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో మేము మహానాడు నిర్వహిస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నాం. మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు 10,000 మంది హాజరవుతారని చెప్పి అంచనా ఉంది. ఖచ్చితంగా మేము ఈ మహానాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అన్న, మీరు చెప్పినట్లు గత ఏడాది క్రితం అంటే అభ్యర్థుల ఎంపిక సమయంలో అత్యంత తక్కువ సమయంలో మిమ్మల్ని అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో ఉన్నటువంటి క్రమశిక్షణనే మిమ్మల్ని గెలిపించింది అన్నటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే దాదాపు ఏడాది లోపల ఎప్పుడన్నా ఒకసారి అంటే కార్యకర్తలను అన్ని వర్గాలను ఒకసారి కలుపుకుని సమావేశం ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయాలు వినిపిస్తుంది. దీనికి మీరేమంటారు? ఖచ్చితంగా, కానీ అవకాశం రాలేదు. యాక్చువల్గా నాది జనవరిలోనే ప్రాయంగా అధ్యక్షుల వారు ఒక క్లియరెన్స్ ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 40 రోజుల ముందు దాన్ని ఆఖరి సీట్ గా నాదే అనౌన్స్ చేయడం జరిగింది. 144వ సీట్ గా అనౌన్స్ చేసిన తర్వాత నాకు అనౌన్స్ చేసిన రోజే నమ్మకం ఉంది గెలుస్తామనే దీంట్లో. అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని చిన్న పరిణామాలు జరిగాయి. లైక్ పార్టీ ఆఫీస్ కాల్చడం కానీ, లేకపోతే గో బ్యాక్ అనడం కానీ, అలాగే ఒక నాయకుడు, సీనియర్ నాయకుడు మా అధ్యక్షుల వారి సమక్షంలో నా పేరు పలకడం ఇష్టం లేక వేరే పేరు పెట్టి పిలవడం కానీ ఇవన్నీ జరిగాయి. కానీ మా తెలుగుదేశం కుటుంబమే కదా అని మేము సర్దుకొని పోవడం జరిగింది. మా కుటుంబంలో చిన్న ఉంటాయని చెప్పేసి అనుకొని ముందుకెళ్ళడం జరిగింది. దాని తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను భుజాన వేసుకొని, తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని గెలిపించడం జరిగింది. అది మామూలు గెలుపు కాదు, భారీ మెజార్టీతో. ఎందుకంటే 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉండగలిగిన అనంత వెంకటరామరెడ్డి మీద అంత మెజార్టీతో గెలవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం ప్రతి తెలుగుదేశం కార్యకర్తది అని చెప్పేసి తెలియజేస్తాను. ఇది అంటే దాదాపు అంటే తాను శాసనసభ్యులైన తర్వాత పట్టణంలో తాగునీటి సరఫరా పునరుద్ధరించానని, పుష్కలంగా తాగునీరు అందుతున్నాయని, అలాగే ప్రధాన సమస్యలు నగరానికి ప్రధాన సమస్యలుగా ఉన్నటువంటి అండర్ డ్రైనేజ్ సమస్య కావచ్చు, నడివంక సమస్య, అలాగే అండర్ డ్రైనేజ్ సమస్య ప్రధానంగా అంటే ఇంత ప్రధాన అనంతపురం జిల్లా కేంద్రం అయినప్పటికీ అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది. వీటినన్నింటినీ పరిష్కరించడానికి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ఫైనాన్స్ అప్రూవల్ రావాల్సి ఉంది. ఖచ్చితంగా సాధ్యమైన త్వరలో వాటిని కూడా కార్యాచరణ దాల్చుతానని చెప్పి కూడా శాసనసభ్యులు చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాల విషయాలకు వస్తే కనుక మేమంతా కుటుంబ సభ్యులు, ఇవన్నీ సర్వసాధారణ చిన్నగా ఉన్నాం. మీరంతా క్రమశిక్షణతో మేమంతా పని చేసుకోబట్టి ఇంత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత మెజార్టీతో తాను గెలవగలిగానని, తన సమన్వయంతో ముందుకు వెళ్తానని ముందు ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. కెమెరామెన్ కేశవ్తో శేఖర్, రాజు.